అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతుండటంతో 17 గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి జూరాల రిజర్వాయర్ లోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 17 గేట్లను ఎత్తి 1,05,709 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నీటి మట్టం 317.59 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జూరాల జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ 750, భీమా లిఫ్ట్ 1కి 1,300, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, అలాగే ఎల్ఎంసీకి 870, ఆర్ఎంసీకి 500, పారలాల్ కెనాల్స్ 600, భీమా లిఫ్ట్ 2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక 17 క్రస్ట్ గేట్లు జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5,00,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక మరోవైపు 5,000 క్యూసెక్కుల నీటిని జూరాల కుడి ఎడమ కాలువలు, నెట్టెంపాడు, భీమా 1, భీమా 2, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతుంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలోకి 14,922 క్యూసెక్కుల నీరు చేరుతుండగా గరిష్ట నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలకు గాను 36.04 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జూరాల నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగువన ఉన్న నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీలు నిల్వలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. ఎస్ జానియా. అనుష, ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కి వరద ప్రవాహం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. గత 12 రోజులుగా కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రస్తుతం శ్రీశైలం వరకు ఈ నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కి 3 రోజులుగా కూడా వస్తున్నటువంటి వరద ప్రవాహం తోటి 820 అడుగులుగా ఉన్నటువంటి శ్రీశైల డ్యాం నీటి మట్టం ప్రస్తుతం 850 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 50 టీఎంసీలకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు అటు జూరాల ప్రధాన ఎగువ దిగువ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఆ నీటిని కూడా శ్రీశైలం ప్రాజెక్టు కి విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం కి 1,10,087 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టు కి రిలీజ్ అవుతుంది. అటు జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం 1,15,000 క్యూసెక్కులుగా నమోదవుతుంది. అయితే ఈ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.068 టీఎంసీలుగా మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు ఇదే వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఇటు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుండటంతో అక్కడ విద్యుత్ ఉత్పాదన మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగడం లేదు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం శ్రీశైలం కుడి ఎడమ కాలువల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఆల్మట్టి డ్యాం కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 80,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండటం నీటి నిల్వ సామర్థ్యం కూడా 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 121 టీఎంసీలకు ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ కూడా చేరుకోవడం, అటు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నీటిని
విడుదల చేస్తుండడం నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అదే స్థాయిలో దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద ప్రవాహం కూడా 1,15,000 క్యూసెక్లుగా కొనసాగుతుండడం, అంతే స్థాయిలో దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తుండడం తోటి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇదే ప్రవాహం కొనసాగితే మాత్రం 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రకు వరద ప్రవాహం కూడా కొనసాగుతుంది. కర్ణాటకలోనే ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ కి 14,922 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రం కేవలం 3,000 క్యూసెక్లు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 36 టీఎంసీలే నీటి నిల్వ సామర్థ్యం ఉంది. దీంతో తుంగభద్ర డ్యామ్ కూడా వరద ప్రవాహం మాత్రం గరిష్టంగా కొనసాగాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఇటు ఎగువ కర్ణాటక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కృష్ణా బేసిన్ కు వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం గత 12 రోజులుగా కూడా కొనసాగుతుండడం, ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం తోటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక జూరాల ప్రాజెక్టు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సాగునీటికి వినియోగిస్తారు. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి ఏదైతే నెట్టెంపాడు లిఫ్ట్ నుంచి 750 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ నుంచి 1,300 క్యూసెక్లు, అలాగే కోయల్ సాగర్ లిఫ్ట్ నుంచి 315, ఎల్ఎంసీ నుంచి 870, ఆర్ఎంసీ నుంచి 500, పారలల్ కెనాల్స్ నుంచి 600 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 2 నుంచి 750 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం ఈ రిజర్వాయర్లు నింపడానికి కూడా విడుదల చేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఆ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇక ఆ రిజర్వాయర్లు పూర్తిగా నిండితే మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్టుల ద్వారా నీటిని సాగుకు అందించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్టు మొదటి వారంలో ఏ ప్రాజెక్టు నుంచి అయినా కూడా సాగునీటికి నీటిని రైట్ జానయ్య, థ్యాంక్ యూ.